హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను ప్రతిరోజు బస్ ఎక్కడానికి మా మనవరాలిని పిలుచుకుని వెళ్తానండి. శ్రీ చైతన్య బస్సు. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి 10 నిమిషాలు పట్టుద్ది. రోడ్డు మీదకి వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు మీద వచ్చుద్ది బస్సు. పిలుచుకెళ్తాను మా పాపని. పిలుచుకెళ్తా దారిలోనే ఇంకా వెళ్తూ ఉంటాము. ఈరోజు మాత్రం కొంచెం ఎండ లేదు. ప్రతిరోజు ఎంత ఎండ ఉంటుంది, ఈరోజు కొద్దిగా చల్లగానే ఉంది. ఇంకా సరే అని చెప్పి బయలుదేరాము. ఇద్దరము అటు ఇటు చూసుకుంటా దారి నడుచుకుంటా వెళ్ళాము. ఇంకా 10 నిమిషాలు పట్టుద్ది మాకు మెయిన్ రోడ్డు చేరడానికి. అక్కడికి వెళ్ళేసరికి ఒక వేప చెట్టు ఉంటుందండి. వేప చెట్టు దగ్గరకు పోయి ఇద్దరం అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద ఇద్దరం కూర్చుంటాము. బస్సు మళ్ళీ మేము వెళ్ళిన 10 నిమిషాలకు వచ్చుద్ది బస్సు. ఇంకా సరేనని చెప్పి ఆ అరుగు మీద కూర్చుంటాము. నేను నిలబడలేనని, నేను కొంచెం పెద్దదాన్నండి. మా మనవరాలు ఒక 8 సంవత్సరాల పాప. బస్సు కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాము. ఇంకా 2-3 కూడా వస్తారండి. అమ్మమ్మ, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరు వస్తారు. వచ్చి అక్కడే కూర్చుంటారు బస్సు కోసము. మా ముందు ఒక 2 బస్సులు పోయినాయండి, స్కూళ్ళవి, వేరే స్కూల్స్వి. ఇంకా సరే మా బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము. ఆ వేప చెట్టు ఉందండి, కిందంతా ఒక కొమ్మ కూడా లేకుండా పేడులాగా వచ్చింది. పైన మాత్రం అంబ్రిల్లా లాగా విప్పారిందండి. కొంచెం చల్లగా బాగుంటుందని ప్రతి ఒక్కరు వచ్చి అక్కడే కూర్చుంటారండి. కూర్చొని కొంచెం సేపు హాయిగా చల్లగా ఉంటుంది. ఈరోజు మాత్రం ఎండ లేదు. ప్రతిరోజు భలే ఎండ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి అలాగే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఎదురు చూస్తూ ఉన్నాము మా బస్సు కోసం, శ్రీ చైతన్య బస్సు కోసం. అంతలోనే బస్సు వస్తూ ఉండిందండి. దూరం నుంచి మా పాప చెప్పింది, అమ్మమ్మ బస్సు వస్తుందని. ఇంకా సరే అని చెప్పి లేచి ముందుకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బస్సు ఆగింది అక్కడ. బస్సు ఆగిన తర్వాత త్వరగా మా పాపని ఎక్కించి మా పాప బ్యాగ్ తీసుకుంది. లంచ్ బ్యాగ్ కూడా చేతికి అందించాను. అందించిన తర్వాత మా పాప లోపలికి వెళ్ళిపోయిందండి, బస్సు లోపలికి. ఇంకా నేను వెనకటి నుంచి బయలుదేరి మా ఇంటికి వచ్చేసానండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.